సూరజ్ని పిలిపించి పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడతాడు శివనారాయణ. ఒక్కగానొక్క మనవరాలి పెళ్లిని గ్రాండ్గా చేయాలనుకుంటున్నానని చెప్తూ ఉంటాడు. నీకు జ్యోత్స్నకి ఫస్ట్ గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నా. నీకేమైనా అభ్యంతరం ఉందా అని సూరజ్ని శివనారాయణ అడుగుతాడు. దాంతో సూరజ్ అభ్యంతరం ఉంది అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. ఈ నిశ్చితార్థం ఇష్టం లేదని సూరజ్ చెప్పడంతో అందరి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. నాకైతే ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, డైరెక్ట్గా పెళ్లి ముహూర్తాలే పెట్టించమని ట్విస్ట్ ఇస్తాడు సూరజ్. దాంతో అందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటారు. పంతులు గారిని ఈ రోజే పిలిపించి ముహూర్తాలు పెట్టించమని సూరజ్ అనడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఆ మాట చెప్పేసి సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తరువాత సూరజ్ దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న ఎందుకు ఎంగేజ్మెంట్ వద్దున్నావని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళేమో ఎంగేజ్మెంట్, ఫోటోషూట్, బ్యాచిలర్ పార్టీ, సంగీత్, హల్దీ ఇలా వేడుకలుగా జరుగుతున్నాయని జ్యోత్స్న చెప్తూ ఉంటుంది. కానీ సూరజ్ మాత్రం ఇవేవీ వద్దంటాడు. దాంతో జ్యోత్స్న నువ్వు నా సొంతం సూరజ్, ప్రేమగా మాట్లాడుకుందామని జ్యోత్స్న అంటూ ఉంటుంది. సూరజ్కి గోల్డ్ చైన్ని గిఫ్ట్గా ఇస్తుంది జ్యోత్స్న. ఆ చైన్కి లాకెట్ ఉంటుంది. లోపల ఓవైపు సూరజ్, మరోవైపు జ్యోత్స్న ఫోటోలు ఉంటాయి. అది చూసిన సూరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. జేఎస్ అనే అక్షరాలు ఉన్న రింగును కూడా జో తీసుకుని వస్తుంది. జే అంటే జ్యోత్స్న, ఎస్ అంటే సూరజ్. నేను నీకు ఈ గిఫ్ట్లు ఇచ్చానని 10 ఏళ్ల తర్వాత గుర్తు చేసుకున్న ఈ జ్ఞాపకాలు అద్భుతంగా ఉండాలి. మన పిల్లలకు ప్రేమ కథ చెప్పాలని జ్యోత్స్న అంటూ ఉంటుంది. చైన్ని మెడలో వేస్తానంటే సూరజ్ వద్దంటాడు. కానీ జ్యోత్స్న బలవంతంగా సూరజ్ మెడలో చైన్ వేస్తుంది. నువ్వు ఎంగేజ్మెంట్ వద్దన్నావు కదా, నేను ఈ రింగ్ నీ వేలికి పెట్టానంటే మనకు ఎంగేజ్మెంట్ అయినట్టేనని రింగు పెట్టబోతుంది జ్యోత్స్న. కానీ సూరజ్ మాత్రం వద్దంటాడు. నీకు నా మీద ప్రేమ లేదని జ్యోత్స్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.